ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు, బలవంతుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితాల్లో నలిగిపోయి అణిగిపోతూ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి పోదామనుకుందాం. దేవుడు అంటాడు, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రామన్నారు ఇక్కడికి? నేను చెప్పినట్టు మీరు నలిగిపోయినటువంటి స్థలంలోనే ఉండండి. అక్కడ మనుషుని దెబ్బ కాదు, దేవుని దెబ్బ ఏందో చూపిస్తా, వెళ్ళండి. ఇక్కడికి ఏడంటే, మీరు ఉద్యోగంలోనూ అల్లరి వాళ్ళు ఉంటారు, అల్లరి మోక. వీళ్ళు ఏం చేస్తారంటే, తన అంతట తాను బతుకుతూ ఉంటే, మంచిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, బతకనియ్యరు. అల్లరి మోక అని రాయబడి ఉంది బైబిల్లో అట్లాంటి వాళ్ళ గురించి. ఆ అల్లరి మోక మధ్యలోనే ఉండండి. దేవుని దెబ్బ ఏందో నేను చూపిస్తా అని దేవుడు చెప్తాడు. మన ఈరోజు దేవుని వాగ్దానం కూడా అదే. ఈ విషయాల్లో పడి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో పడి జీవితాన్ని ఈడ కాదులేక, మనతోటి కాదు ఈడ, అక్కడికే పోదామని పోతా ఒకనొక స్థలంలో ఉంటే దేవుని చేత హెచ్చరించబడి తిరిగి మళ్ళా అటే పోతాడు. ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియా అంటే సేవకుడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమనంటే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఈ ఏలియా ఆ ప్రాంతం వదిలిపెట్టి అణసబడతా ఉన్నాడు. ఆ ప్రాంతం వదిలిపెట్టి ఈ వేరే ప్రాంతానికి పోదామని ఆలోచన కలిగి ఉంటే, మన వల్ల కాదాడ అని ఆలోచన కలిగి ఉంటే, దేవుడు వచ్చి, కాదు నువ్వు ఆడకే పో, వాళ్ళ తిమ్మిరి, వాళ్ళ యొక్క అహంకారం నేను అనుస్తా, అక్కడికే పో నువ్వు అని ఏలియాకి దేవుడు చెప్తా ఉన్నాడు. వద్దు, నువ్వు రిటర్న్ అవ్వు, మరలి ఏం చేస్తావు అంటే, అడవిలో గుండా ఆ ప్రాంతానికి పోయి, ఆ ప్రాంతంలో హజాయేలు అనేటువంటి ఒకడు రాజు దగ్గర పని చేసుకుంటా ఉంటాడు. వాడికి నువ్వు పట్టాభిషేకం చెయ్యి. వాడు నిన్ను అనుద్దాం, అనగదొక్కుదాం, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు కదా, నువ్వు ఎక్కడైతే ఉండాలని నేను నిర్ణయించానో అక్కడ ఉండకుండా చేయాలని చూశారు కదా, వాళ్ళ మూతి పళ్ళు రాలగొడతా. నేను రాలగొడతా. నువ్వేం చేస్తావంటే, తిన్నగా సిరియా దేశం పోయి అక్కడ రాజు దగ్గర పనిచేసేటువంటి హజాయేలు అనేటువంటి ఒక మనుషునికి పట్టాభిషేకం అభిషేకించు. నువ్వు ఇక్కడ రా హజాయేలు, నువ్వు నెల జీతం తీసుకోవద్దు, కానీ ఇప్పటి నుంచి నెలకి జీతం ఇచ్చే మనుషుల్లాగా ఉండు అని యెహోవా చెప్తా ఉన్నాడు. కాబట్టి నీకు ఆ పోస్ట్ సరిగైంది.
సరే అండి, జీతం తీసుకున్న మనుషుడికి ఎందుకు? దేవుడే చెప్తా ఉన్నాడు, జీతం ఇచ్చే మనిషిగా ఉండాలి. కాబట్టి నేను నిన్ను అభిషేకిస్తా, దేవుని చేత నీవు అభిషేకించబడని చెప్పనని అభిషేకిస్తాడు. ఎందుకు అభిషేకిస్తాడంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటంటే ఏలియా అణిగిపోతా ఉన్నాడు, అనగదొక్కుతా ఉన్నారు, నలుపుతా ఉన్నారు పాదాల కింద వేసుకొని దేవుని బిడ్డని. పోనీ ఏలియా ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా చేస్తా ఉన్నారంటే దేవుని బిడ్డలు చేస్తా ఉన్నారని ఎక్కడా లేదు. ఏదన్నా ఉంటే సంఘానికి, ప్రభుత్వాలకి మేలు చేసేవాళ్ళే కానీ కీడు చేసేటువంటి దాఖలాలు లేనే లేవు. ఈ ఏలియా మరి చేసింది నేరం ఏమీ లేదు. అయినా కానీ ఆడున్నటువంటి ఆ రాణి, ఆ రాజు దొరికితే మనిషికి దొరకకుండా చంపాలని చూస్తా ఉన్నారు. అర్థమైందా? ఏలియా దొరికితే మనుషులకి దొరకకుండా అంత భయంకరంగా చంపుదామని చూస్తా ఉన్నారు. అందుకే నా వల్ల కాదు ఎడ బతకటం, నన్ను ఎడ బతకనియ్యరు, నేనున్నా కానీ ఏదో ఒకనాడు కనీసం మా ప్రజలకి చివరి చూపు దక్కు పరిస్థితి కూడా వీళ్ళు కలగజేయరని పోతాడు. పోతే దేవుడు ఉండి ఆకు, నీవెందుకు పోయేది? దేవుని దెబ్బ ఏందో నేను చూపిస్తా. మరలిపోవద్దు. మరలాటానికి, రిటర్న్ అవ్వటానికి క్రైస్తవ్యం కాదు, దేవుడు కాదు. దూసుకుపోవటానికి దేవుడు, దూసుకుపోవటానికి, వెనక్కి అడిగేయటానికి కాదు. కనీసం ఆలోచన చేస్తే జంతువులు కూడా వాటి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ముందడుగేయటానికే ప్రయత్నం చేస్తాయి, పోరాడటానికి ముందడుగేయటానికే ప్రయత్నం చేస్తాయి. దేవుని చేత అభిషేకించబడి దేవుని ప్రజలమని చెప్పుకొని పొద్దున్న లెగిస్తే దేవుని గురించి చెప్పమంటే సేవకుని కంటే వీళ్ళు ఎక్కువ చెప్తారు. అంత స్థితిలో ఉండి వాళ్ళు అణగదొక్కుతా ఉన్నారని, కాలి కింద వేసి ఊపిరాడకుండా చేస్తా ఉన్నారని, మొత్తం నాకు వద్దే ఇది, నా వల్ల కాదు అని చెప్పనని పోతా ఉన్నాడు. దేవుడు పట్టుకొని ఆపి, నువ్వు పోవద్దు, నిన్ను ఎవరైతే అనగదొక్కారో వాళ్ళ యొక్క మెడలని నేను తొక్కుతా, వాళ్ళ మెడలు నేను తొక్కుతా. పద అని తిన్నగా సిరియా దేశానికి తీసుకుపోయి అక్కడ రాజు దగ్గర నెల జీతం తీసుకునే మనుషుల్ని అభిషేకిస్తాడు. ఎందుకంటే ఈ సేవకుని మీదకి లేచినటువంటి రాణి, రాజు ఉన్నారు కదా, వాళ్ళ మెడలని వంచి భూమిలో కలపటానికి. ఈ అభిషేకించబడినటువంటి హజాయేలు తర్వాత వచ్చి ఈ రాజు పేరుంటేనే, హజాయేలు అనే పేరుంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టేది. ఏం చేసేటోడు తెలుసా హజాయేలు? తర్వాత రోజుల్లో వచ్చి ఎవరంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారు యవనస్తుల్ని నేను చెప్పా అనుకోండి, అమ్మో ఇంతగా జరిగిందా అని అనుకుంటారు. అంత భయంకరంగా ఉంది, చెప్దాం అనుకుంటా ఉన్నా కానీ భయపడతారేమో, ఇంత భయంకరంగా చంపారా అనేటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఈ ఏలియాని విసర్జించిన వాడి మీదకి దేవుడి మనుష్యుని ఏర్పాటు చేసుకొని ఈ మనుష్యుని పంపించి వాళ్ళని ఒక్కొక్కళ్ళని పరిగెత్తిస్తాడు. ఈ హజాయిల్ అనే పేరు ఇంటేనే చాలు ఒక్కొక్కరు వణికిపోయేటోళ్ళు. యవనస్తులు ఏం చేసేటోళ్ళు అంటే ఈ హజాయిలు ముక్కకు నరికేటోడు. హజాయిలు టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళని. ఎంత భయంకరం ఇంకా ఉంది. ఇంకా స్త్రీలకి, దేవుని ప్రజలకి, ఆ రాణి, ఆ రాజు, ఆ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే దేవునిని విసర్జించి ఉన్నారో, వాళ్ళు దేవునిని విసర్జించి అంటే దేవుని ప్రజలని ఎంత అనగదొక్కి ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో, ఆ
తీర్పు అంతా ఎవరంటే ఈ హజాయేలు ఉన్నాడు కదా, హజాయేలు ద్వారా ఈ రాజు రాణి పరిపాలన చేస్తున్నటువంటి వారితో పాటుగా ఆ రాజ్యం మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇంతగా దేవుని యొక్క ప్రజలని ఇబ్బందులు పాలు చేసినందుకు. మీ జీవితాల్లో కూడా దేవుని ద్వారా మనకి కలిగింది, మరి దేవుడు ఉంటేనే ఇప్పటి వరకు ఉన్నాం అనే పరిస్థితుల్లో ఉంటే వెనక్కి తిరిగేటువంటి ఆలోచన చేయనే వద్దు. దేవుడు ఏం చేస్తాడంటే మెడలను వంచి వాళ్ళ యొక్క బలం అంతటిని కూడా మట్టి పాలు చేసేస్తాడు. అందుకోసం ఎవరినైతే నిర్ణయించాలో వారిని నిర్ణయించి వాళ్ళ మీదకు పంపిస్తాడు. ఈరోజు మన దేవుని వాగ్దానము 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఈ వచనంలో మన వాగ్దానం ఏమిటంటే ఈ రోజున నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఏలియా కదిలించబడ్డా? ఎత్తైనటువంటి దేవుణ్ణి నిలబెట్టుకున్న పక్కన ఏలియా నిలబెట్టుకుంటే లేఖనంలో చెప్పబడినట్లు ఏం జరుగుతా ఉన్నదంటే కదిలింపబడను. ఆమేన్. ఏలియా జీవితము ఇంత కదల్లా. ఎవరైతే కదిలించాలని చూశారో వాళ్ళని దేవుడు ఏం చేసిందంటే వేరుతో సహా తీసేస్తే అక్కడ ఇంకేదన్నా మొలక వస్తుందేమో అని చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే జరిగింది. ఆ రాజు తరములో పురుషుడు అనేటువంటి వాడు ఒక్కడిని కూడా దేవుడు లేకుండా సమూల నాశనం చేసేసిండు. ఆ రాజు వంశంలో మనుషుడు అనేటువంటి వాడు లేకుండా దేవుడు ఏం చేసినట్టే సమూల నాశనం చేసిండు. దేవునితో పెట్టుకుంటే అట్లే ఉంటది. దేవుని ప్రజలతోటి కొట్లాటకు దిగితే అట్లే ఉంటది. ఏలియా మహా గొప్ప దేవుని మనుషుడు. పోయి ఆ రాజు ఏలియాతోటే పెట్టుకున్నాడు. బలమైనటువంటి ప్రజలు మీతో పెట్టుకుంటే వణుకు పుట్టాలి. పేరెత్తితేనే వెన్నుపూస కొంచెంసేపు కూర్చోరా అని చెప్పి నేను అనాలి. వాళ్ళ వెన్నుపూస వాళ్ళకి చెప్పాలి, కొంచెంసేపు కూర్చోరా నిలబడలేకపోతా ఉన్నా అని చెప్పాలి. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఎత్తైనటువంటి కోటవు, మేము కదిలించబడినటువంటి మా రక్షణ దుర్గమయ్యున్నటువంటి నీకు ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి వాక్యంలో ఏలియా జీవితము నీ చేత కదిలింపబడకుండా అణిగిపోయేటువంటి పరిస్థితులలో ఎలాగైతే తండ్రి అంతకంతకు ఫలిస్తూ నీ పేరట నిలిచి ఉన్నాడో అదే స్థితిని ఈ దినమున తండ్రి ఎందరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారి పరిస్థితులన్నిటినీ మీకు అప్పచెప్తూ ఉండగా వారిని తండ్రి అణచాలని, వారిని తండ్రి దిగంతాలకు అనగదొక్కాలని చూస్తూ ఉన్నటువంటి నీ శత్రువుల మీదకి నీ దక్షిణ హస్తమును చాపి నీ బిడ్డలు తండ్రి మరలి వెనుకకు తిరిగి అనేటువంటి ఆలోచన వారికి ఎన్నడూ రానియక నీ కృప చేత నాటబడినటువంటి మొక్కలు నీవు నిరంతరము నీ కను చూపు కింద భద్రపరిచి వర్ధిల్ల చేయమని నీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన విమోచకుడైనటువంటి మన రక్షణ దుర్గము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.